రామలక్ష్మి, శౌర్య, ప్రభాస్ ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరికి పోలీసుల్ని తీసుకొస్తారు. "సార్ వాళ్ళు లోపలే ఉన్నారు. వెళ్ళండి సార్. వెళ్లి పట్టుకోండి. వాళ్ళ దగ్గర డ్రగ్స్ కూడా ఉన్నాయని" చెప్పటంతో అలాగేనంటూ పోలీసులు లోపలికి వెళ్తారు. "రేయ్! పోలీసులేంట్రా? ఆ దొంగ పోలీసులు ఇంకా ఇక్కడికి రాలేదు" అని ప్రభాస్ ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే పోలీసులు లోపలికి ఎంట్రీ ఇస్తారు. "ఆ! వచ్చేసారా? ఏంటి మీ మీసాలు లాగుతున్నా రావట్లేదు? మీరు డూప్లికేట్ పోలీసులని నాకు తెలిసిపోయిందిలే. ఏంటి ఈ 4 సింహాలు, ఈ యూనిఫామ్, ఈ బెల్టు అన్నీ కూడా భలే సెట్ చేశారే" అని వాళ్ళు డూప్లికేట్ పోలీసులనుకొని ప్రభాస్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. "రేయ్! 4 సింహాలని తాకకు, హ్యాట్ తాకకు" అని పోలీసులు అరుస్తున్నా కూడా "రేయ్! మీరు డూప్లికేట్ పోలీసులురా" అని ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటాడు. అప్పుడే రామలక్ష్మి, శౌర్య కిటికీ దగ్గర నిలబడి ఇదంతా వీడియో రికార్డింగ్ తీసుకుంటూ ఉంటారు. "ఏంటి నా దగ్గర డ్రగ్స్ మత్తు పదార్థాలు ఉన్నాయి చూస్తారా" అని డ్రగ్స్ ప్యాకెట్లను తీసుకొచ్చి "కావాలంటే టేస్ట్ కూడా చూడరా" అని కాస్త పోలీస్ నోట్లో పోస్తాడు. "అంతేకాదురా, రామలక్ష్మిని ఇరికించింది కూడా మేమే. రామలక్ష్మి ఏ తప్పు చేయలేదురా. మేమే డ్రగ్స్ పౌడర్‌ని రామలక్ష్మి గదిలో పెట్టి ముక్కు దగ్గర కూడా మేమే పెట్టాము" అని ప్రభాస్ మొత్తం నిజం చెప్తాడు. దాంతో పోలీస్ వెంటనే ప్రభాస్ చెంప పగలగొట్టడంతో ప్రభాస్ కుప్పకూలిపోతాడు. దాంతో శ్రీకాంత్ వెంటనే పరుగులు పెట్టి పారిపోతాడు. అంటే మీరు నిజమైన పోలీసులా అని ప్రభాస్‌కి అర్థమైపోతుంది. అలా ఇన్స్‌పెక్టర్ మళ్ళీ ఒక 10, 15 సార్లు ప్రభాస్ చెంపలు పగలగొట్టి "పదరా, నిన్ను అసలు వదిలిపెట్టేదే లేదు. అన్ని నిజాలు చెప్పేశావు కదా" అని ఇన్స్‌పెక్టర్ లాక్కు వెళ్తూ ఉంటే "సార్, సార్, సార్ వదిలేయండి సార్. నేను చెప్పినవన్నీ అబద్ధాలు సార్. ఇవి ఉప్పు ప్యాకెట్లు సార్. ఆ దొంగ మొఖంది డూప్లికేట్ పోలీసులు వచ్చారని చెప్తే ఇలా ఎక్స్ట్రాలు చేశాను అంతే సార్" అని వేడుకుంటూ ఉంటే "రేయ్! నువ్వు చెప్పినవన్నీ నిజాలే అని మాకు అర్థమైపోయావి లేరా, రారా" అంటూ బయటికి లాక్కు వస్తారు. "చూడండి, మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. వీడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నాం" అని ప్రభాస్‌ని జీప్ ఎక్కిస్తూ ఉంటే "ఏయ్! రామలక్ష్మి, ఇదంతా మీ ప్లానా? ఇలా ఇరికించేశావు కదే, అస్సలు వదిలిపెట్టను" అని ప్రభాస్ అంటాడు. "రేయ్! నువ్వు మాట్లాడిందంతా ఈ మొబైల్‌లో నేను రికార్డింగ్ చేశానురా. నువ్వేంట్రా నన్ను వదిలిపెట్టనని మాట్లాడుతున్నావు? ఇప్పుడు నీకు పోలీసుల చేతిలో ఉంటుందిలే వెళ్ళు" అని రామలక్ష్మి, శౌర్య ఇద్దరు వార్నింగ్ ఇస్తారు. "హమ్మయ్య! ఈ ప్రభాస్ గారిని పట్టించేశాము. ఇక అస్మితని అరెస్ట్ చేయించాలి" అని శౌర్య అంటే "ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది సార్" అని రామలక్ష్మి అంటుంది. తర్వాత జానకి రామలక్ష్మికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది. ఈ లోపల శ్రీను రఘురామ్‌ని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి ఇంటికి తీసుకువస్తాడు. "నేను బాగైపోయాను ఆద్య. త్వరలోనే పూర్తిగా కోలుకుంటానంట. మీ పెద్దమ్మ ఎక్కడ ఉందో కనిపించట్లేదు. వెళ్లి చెప్పు ఈ సంతోషకరమైన శుభవార్త" అని చెప్పటంతో అప్పుడే రామలక్ష్మి కూడా అక్కడికి వస్తుంది. ఇక ఇద్దరు జానకి దగ్గరికి వెళ్ళగానే జానకి వాళ్ళ చెంపల్ని పగలగొట్టి ఎందుకు ఆస్తి రాయించారని అడుగుతూ ఉంటుంది. "మమ్మల్ని క్షమించు" అంటూ ఆద్య, రామలక్ష్మి జానకి కాళ్ళు పట్టుకొని జరిగిన విషయం మొత్తం చెప్తారు. "అయ్యో! నువ్వు మీ పెద్దనాన్న కోసం, నువ్వు నాన్న కోసం ఇంత త్యాగం చేస్తే నేను అర్థం చేసుకోకుండా మిమ్మల్ని కొట్టాను. నన్ను క్షమించండి. మీది ఎంత పెద్ద మంచి మనసు" అని జానకి దండం పెడుతూ ఉంటే "అలా మాట్లాడకు" అని ఆద్య, రామలక్ష్మి ఏడుస్తూ ఉంటారు. "ఈ విషయం మీ పెద్దనాన్నకి తెలియకూడదు" అని జానకి అంటే "ఎన్ని రోజులు మనం దాచిపెట్టగలిగితే అన్ని రోజులు దాచిపెడదాము" అని ఆద్య, రామలక్ష్మి చెప్తారు. తర్వాత చారు అని ఆద్య వెళ్తూ ఉంటే శ్రీను లాగేసి ఇక ఆద్యకి చారు వినాలనే ముద్దులు పెడుతూ ఉంటాడు. చారు ఇదంతా చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది.